ఒక పెద్ద వకీల్ సాబ్ ఉన్నాడు. అంటే మార్కెట్లో చాలా మంది వకీల్ సాబులు ఉన్నారు. కానీ ఇతను ఒక డిఫరెంట్, చాలా నిరుపేద కుటుంబం నుంచి ఇప్పుడు ఒక మంచి అడ్వకేట్ గా మారారు. సో అతని పేరే కె రామచంద్రారెడ్డి గారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ప్రతి ఒక్కరు కూడా బీటెక్ చదువుతాం, లేకపోతే ఎంబీబీఎస్ చేద్దాం, లా తీసుకుందాం, ఎవరు ముందుకు రావట్లా. సో అప్పట్లోనే మీకు ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది? మాకు చిన్న డిస్ప్యూట్ ఏదో ల్యాండ్ ఉంటే వాళ్ళు మా ఫాదర్ మా చిన్న వచ్చి మా ఇంట్లో డిస్కస్ చేస్తూ లాయర్ వచ్చేస్తే రెస్పెక్ట్ ఇస్తుండే. ఎంఆర్ఓ దగ్గర కూడా తహసీల్దార్ ఉండే అప్పుడు ఆయన దగ్గర రెస్పెక్ట్ ఉంది, మనది మౌత్ ఎవడు పట్టించుకుంటలేడు అని అప్పుడు అనిపించింది. మనం కూడా గతంలో కూడా మల్కాజ్గిరి కోర్టు బార్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నిలబడినట్టు గెలిచారు కూడా. 14లో పోటీ చేశాను, ఓడిపోయాను. 15లో పోటీ చేశాను, ఓడిపోయాను. 16లో పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. సూపర్. ట్రేడ్ యూనియన్లో కంపెనీలో దాని కొంత ఫైట్ చేసిన. నీ సంగతి రోడ్డు మీద పడేస్తాను నేను ఏమనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే యువత కూడా ఇదే ఆలోచించాల్సిందని చెప్పేది. నేను ఆలోచించింది ఎట్లా అంటే, ప్రతి కేసు అడ్డు ఎవరైతే క్లయింట్ ఉంటారో నమ్మొస్తారు, వాడికి ఏమీ తెలియదు. నీ మీద నమ్మకంతో వస్తుండు, వాడు వకాలత్ మీద సంతకం పెడుతుండు. అయ్యా ఈ కేసు నా కేసు నీ కేసులాగా ఉంది, చూసి నువ్వు వాదించడానికి గెలిపించాలనేది వాడి ఉద్దేశం. ఓకే. ఇవాళ దగ్గర దగ్గర మోర్ దెన్ 1039 కేసు దాకా నాకు పెండింగ్. చాలా డిస్పోజల్ కూడా అయినాయి, పోయిన ఇప్పుడు 13 దాకా పెండింగ్ నా దగ్గర ఉన్నాయి. తెలంగాణ బార్ కౌన్సిల్ నిలబడబోతున్నారు. అంటే ఎప్పటి నుంచో ప్రాక్టీస్లో ఉన్న చాలా మంది లాయర్లు కూడా దీంట్లో పాల్గొంటూ ఉంటారు, పోటీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీకు డిఫరెన్సెస్ ఏంటి? ప్రొడక్షన్ యాడ్ కావాలంటారు, అదొకటి. హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని. మూడోది పిల్లలకు జూనియర్స్ స్టైపెండ్ 5,000 5 years ఇవ్వాలని. తర్వాత నాలుగోది ఇళ్ల స్థలం లేదా ఇల్లు ఇచ్చేటట్టని. ఇంకోటి 41 CRPC ఒకటి ఉంది, అది అమెండ్ చేయాలని. దానివల్ల చాలా మందికి బెయిల్స్ రాకుండా పోతున్నాయి, అదొకటి అమెండ్ చేయమని. అడ్వకేట్ వెల్ఫేర్ కోసం 500 కోట్లు కేటాయించమని. ఇట్లాంటి డిమాండ్లు పెట్టి సార్ మార్కెట్లో ఇంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, అసలు మీరు ఎందుకు ఈ విధంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నారు? చాలా మంది వైరల్ అవుతున్నారు. నేను వైరల్ అవ్వడానికి పర్టికులర్ ఏదో నేను ఏదైతే చేసినా అదే వచ్చి చెప్తున్నాను. రామచంద్రారెడ్డి కేసు ఇస్తే సుమారు లక్షల్లో డబ్బులు పడుతారని ఒక పేరుంది, అది నిజమా అబద్ధం? పూర్తిగా అబద్ధం అండి. అది ఎవరు చెప్పారో కానీ ప్రతి ఒక్కరికి తెలుసు, నా క్లయింట్కి తెలుసు, అందరికీ తెలుసు. నేను లక్షలలో ఫీజులకి తీసుకునే మెంటాలిటీ నాకు కాదు. కమింగ్గా వచ్చే లాస్ట్ స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారు? ఎవరైనా అందరు జూనియర్, ఎవరైనా కొత్తగా వచ్చే పిల్లలకి ఒకటే, మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. డెఫినెట్లీ కోర్టులో ఉండండి, కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ అబ్జర్వ్ చేయండి. తర్వాత డ్రాఫ్టింగ్ నేర్చుకోండి. మెయిన్ డ్రాఫ్టింగ్ స్కిల్ ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఒక పెద్ద వకీల్ సాబ్ ఉన్నాడు. అంటే మార్కెట్లో చాలా మంది వకీల్ సాబులు ఉన్నారు, కానీ ఇతను ఒక డిఫరెంట్, చాలా నిరుపేద కుటుంబం నుంచి ఇప్పుడు ఒక మంచి అడ్వకేట్గా మారారు. సో అతని పేరే కె రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సో మార్కెట్లో కొన్ని రోజులు మేము చూస్తున్నాము, ప్రతి మాట ఒక విలువైన ముత్యంగా మనకు కనపడుతుంది. సో ఏంటి సార్ మీ జీవన వైవిధ్యం ఎలా ఉంది? అంటే మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ అంటే మీరు ఎక్కడో రంగారెడ్డి జిల్లా అని నేను విన్నాను, బట్ ఏ ఊరో తెలియదు కానీ, బట్ రంగారెడ్డి జిల్లా అని విన్నాను. సో మీ ప్రాపర్ ఎక్కడ, మీ డిస్టెన్స్ లైక్ ఎడ్యుకేషన్ ఎలా నడిచింది, మీ మాటలు? ప్రాపర్ రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మండల్. ఇప్పుడు విలేజ్ పిగిలిపూర్ అనే విలేజ్. పిగిలిపూర్ అనేది బాడసింగారం పక్కన ఉంటుంది విలేజ్. అంత బాడసింగారం గ్రామ పంచాయతీకి ఉండే, ఈ మధ్య గ్రామ పంచాయతీ సపరేట్ అయ్యి పిగిలిపూర్ సపరేట్ గ్రామ పంచాయతీ. మా విలేజ్ అనేది ఎట్లా అంటే, చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యన విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ బార్డర్, చుట్టూ కొండలే బార్డర్గా ఉంటాయి. చుట్టూ అందరం నల్గొండ బార్డర్, మాదేమో రంగారెడ్డి జిల్లాకు వస్తుంది, లాస్ట్ విలేజ్. సో ఆ విలేజ్లో సార్ మేము, మా నాన్నకు మీరు ఆరుగురు కొడుకులు, 2 ఒక అక్క చెల్లి, 5 అన్నదమ్ములు, 6 అన్నదమ్ములు. అయితే నాకన్నా చిన్నోళ్ళు 5, పెద్ద ఆమె అక్క, చెల్లి కూడా చిన్నది. అయితే మాది ఒక నిరుపేద కుటుంబమే. నిజంగా నడవాలంటే అప్పట్లో ఉండడానికి ఒక 10-15 ఎకరాల భూమి ఉండేది. అందులో రాళ్ళు రప్పలు ఎక్కువ ఉండేది, సాగు చేసేది తక్కువ ఉండేది. దాంతో కొంత సాగు చేస్తూ ఉండే, అంతా మెట్ట ప్రాంతమే. తరితో దున్నుకునే పొలం ఎక్కువ లేకుండే. అంతగా 10 ఎకరం 30 ఎకరం ఉంటుండే. అది సరిపోక, వచ్చిన గింజలు ఏవైతే వరి ఉంటుందో అది సరిపోక, తిండి జరపక బయట రైస్ కొనుక్కొని నడిపించే పరిస్థితి వచ్చేది. అప్పట్లో మాకు కూడా పుట్టు కూడా ఏంటంటే, ఈ వర్షాధారంగా పంటలు పండేది కాబట్టి, వరి పంటలు, ఇంకా వరి పంట వర్షాధారంగా పండేది జొన్నలు, సజ్జలు, ఇవి ఎక్కువ పండేది. జొన్నలు కొంచెం మార్కెట్ రేట్ ఉంటుందని చెప్పి మా ఫాదర్ జొన్నలు అమ్మేవాడు. సజ్జల రేటు మార్కెట్లో లేదని చెప్పి సజ్జలు రేలీ సద్ద గట్టుక తినడం, లేదా సద్ద రొట్టెలు చేయడం. సమ్ టైమ్ తైదలు ఉంటే 5 రూపాయలు కూడా కొనేవాళ్ళు కాదు, తైదలు కూడా రొట్టెలు చేయడం, లేదా తైదంబలి గాయడం. ఇలా కొర్రలు పండించేది కొన్ని చోట్ల. ఆ జాలు వర్షం ఎక్కువ వాటర్ ఉండే దగ్గర ఆ కొర్రలతో కొర్రలు కూడా తీసుకొచ్చి కొర్ర అన్నం వండడం.
ఇట్లా ఏదో ఒకటి తింటుండేది. అప్పుడు డైలీ ఏంటంటే సాయంత్రం ఒక్క పూటే భోజనం. ఆ భోజనం కూడా ఏంటంటే తలా కొంచెం కొంచెం లిమిటెడ్గా, ఓకే. మళ్ళీ ఇంకో పెట్టడానికి ఏమి ఉండదు. ఆ లిమిట్లో కొంచెం కొంచెం మా మదర్ అందరికి సర్ది చేసి తలా కొంచెం పెట్టేది. మార్నింగ్ మధ్యాహ్నం వచ్చి సజ్జగట్టుక లేదంటే సద్ద రొట్టెలు, ఆ జొన్న రొట్టెలు అవి తినడం చేసేది. లైఫ్ అట్లా గడిచేది. ఒకసారి అనిపించేది ఏమో ఇంకొంచెం అన్నం తింటే బాగుండే అని, కానీ పరిస్థితి ఇంట్లో ఆ పరిస్థితి లేకుండే. ఓకే. అయితే మా ఫాదర్ నేను చదువుకోవాలని ఆలోచన ఉండే. మాకు ఎల్డర్ బ్రదర్ ఉండే ఇంకా అప్పట్లో, 7 బ్రదర్స్. తర్వాత ఆయన చనిపోయాడు. నేను అప్ టు 6th వరకు చదివిన తర్వాత బ్రదర్ చనిపోయాడు. చనిపోతే మా ఫాదర్ చెప్పిండు, నువ్వు చదువు మానేసి వ్యవసాయం చేయాలన్నా, నేను ఒక్కని చేస్తే కాదు, ఇల్లు నడప కష్టమైంది అన్నాడు. ఇక నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చదువుకుంటాను. నాకు ఒక ఆలోచన ఉండే, మా ఇంటి వెనకాల ఒక ల్యాండ్ చిన్న డిస్ప్యూట్ వస్తే దిల్సుకున్నారు వెంకటరెడ్డి అని అడ్వకేట్ గారి దగ్గర పోయి ఆయనతో మాట్లాడి, ఆయన వచ్చి ఎంఆర్ గారితో మాట్లాడితే మంచి రెస్పెక్ట్గా మాట్లాడాడు లాయర్తో. ఓకే. ఇప్పుడు నేను ఏమడబోతున్నా అంటే మిమ్మల్ని, ఇప్పుడున్న జనరేషన్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బీటెక్ చదువుతాం, లేకపోతే ఎంబీబీఎస్ చేద్దాం, లేకపోతే అదర్ ప్రైవేట్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోతున్నారు. లా తీసుకుందాం ఎవరు ముందుకు రావట్లా. సో అప్పట్లోనే మీకు ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది? అదే సార్, ఇప్పుడు మాకు చిన్న డిస్ప్యూట్ ఏదో ల్యాండ్ ఉంటే వాళ్ళు మా ఫాదర్ మా చిన్న వచ్చి మా ఇంట్లో డిస్కస్ చేస్తూ, లాయర్ వచ్చేస్తే రెస్పెక్ట్ ఇస్తుండే. ఎంఆర్ఓ దగ్గర కూడా తహసీల్దార్ ఉండే అప్పుడు, ఆయన దగ్గర రెస్పెక్ట్ ఉంది, మనది మౌతే ఎవడు పట్టించుకుంటలేడు అన్నాడు. అప్పుడు అనిపించింది మనం కూడా ఇది చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మనసులో కలిగింది. ఎట్ ద 5th క్లాస్, అంటే ఏజ్ ఆఫ్ 10-11 years. ఓకే. అయితే అప్పుడు నేను చేసింది ఏంటంటే అదే చేద్దామని 6th పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత మా బ్రదర్ చనిపోయినప్పుడు దాంతో నేను మానేసి, నువ్వు చేయమని గట్టిగా అంటే నేను కాదు అంటే గట్టిగా 2 కొట్టి మానిపించి వ్యవసాయం చేయించాను. 1 year వ్యవసాయం చేశాను. వ్యవసాయం 1 year చేసిన తర్వాత మా తర్వాత బ్రదర్ లక్ష్మారెడ్డిని ఆయన తీసుకొచ్చి, ఆయన వ్యవసాయం చేస్తాడు నాన్న, నువ్వు వెళ్ళు, నువ్వు వేరే దగ్గర పెడతాను నేను అని చెప్పి, కొండలింగయ్య గారని మా ఊర్లో ఆయన కొంచెం ల్యాండ్ ఉంటుండే, గొర్రెలు ఉంటుండే, పశువులు ఉంటుండే, అన్నీ ఉండేది. ఆయన 3 జీతాలు పెట్టుకున్నారు. అందులో నన్ను ఒకరిని పెట్టుకోరు. నా ఏజ్ అప్పుడు 14 years. ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత పనిచేసినాం. ఆయన ఇచ్చేది ఓ 2 కుండల వడ్లు, ఓ జత చెప్పులు, ఒక గొంగడి. ఇది ఇయర్లీ, మంత్లీ వడ్లు ఇచ్చేది. ఓకే. అప్పుడంతా ధాన్యమే, డబ్బులు ఇచ్చేది ఉండదు. ధాన్యం 2 కుండలు అంటే 1 కుండ బియ్యం, కుండ అంటే 21 kg అంటే అట్లా ఇస్తుండేవాళ్ళు. అక్కడ పోతే ఏంటంటే 24 hours ఆడనే ఉంటాం. బాయి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపల ఉంటుంది గుట్ల మధ్యన, ఇంకా ఊరి నుంచి ఆడపోయి ఉండాలా. సాయంత్రం రాత్రి 8 గంటలకు ఒకసారి అర్ధగంట వచ్చి తినేసిపోవాలి తప్ప, డే అంతా వాళ్ళే బాగా తెచ్చి అక్కడ ఇచ్చేస్తారు. యాదవ్ వాళ్ళే మా ఇంటికాడ పట్టుకొచ్చి అక్కడ ఇచ్చి అక్కడే ఉంటాం. గొర్రెలు బర్రెలు కన్నా గొర్రెలు ఆవులు ఎక్కువ ఉండేది వాళ్ళకి. తో వ్యవసాయం చేసేది, దున్తుండేది. నాకు ఎట్లుండే పని చేస్తుంటే బురద నాగలి కట్ట, పొద్దున పాలు పిండాలా, దాని తర్వాత పాలు వాళ్ళు వింటారు. నేను బర్రెలు అన్ని పేడ తీయాలా. వాళ్ళ దగ్గర 70-80 పశువులు దాకా ఉంటాయి. వాటిని పేడ తీసేయడం నా పని. పాలు పిండేది పెద్దగా ఉండలు చేస్తారు. అయిన తర్వాత మళ్ళీ నాగలు కట్టి, బురద నాగలు కట్టి వరి కోసం దున్నాలా. దున్తుంటే వీళ్ళు అన్నం తీసుకొస్తారు మధ్యాహ్నం మా ఇంటికి పోయి, సద్దగట్టుక తీసుకొచ్చేస్తే అది మళ్ళీ కాలు కడుకొని తింటుండాలి. తిని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆ టైంలో మేము భోజనం చేయాలంటే కూడా స్లోగా తింటుంటే తోటి ఉన్నవాళ్ళు తిట్టేవాళ్ళు, అరే ఏమైనా ఆడపిల్ల మెల్లగా తింటావు, తొందరగా తినాలి, కాలు కడుక్కుంటే 6 లోపల భోజనం అయిపోవాలని, కాలు కడుకొని భోజనం తీసుకుంటే 6 లోపల అయిపోవాలని. అట్లా స్పీడ్గా తిని ఇప్పుడు కూడా నేను భోజనం 5 minutes కంప్లీట్ చేస్తాను. ఆ స్పీడ్ తిన్న ఒకటి అలవాటు అయిపోయింది. సో అక్కడ కొంతకాలం చేశానండి, 1 year చేసిన. అక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డా, వాళ్ళు ఏమైనా అన్నా కూడా బాధ అన్నా అప్పటికప్పుడు ఎక్కడే టవల్ పెట్టుకుని ఏడ్చే తప్ప, నేను మళ్ళీ ఒకసారి మా ఫాదర్కి చెప్పిన, ఇట్లా అంటారు. ఒక్కసారి చెప్తే ఆయన వచ్చి ఏదో నాకు దిక్కులేకనే దగ్గర పెడితే నువ్వు తిడతావా మామని అంటున్నావా, ఆయన వచ్చి ఆయనతో గొడవ పడ్డాడు. అరే మనకు దిక్కులేకనే ఆడున్నాం, ఆయనతో గొడవ పడడానికి కరెక్ట్ కాదు కదా. సరే ఫాదర్ కూడా చెప్పొద్దులే అని, ఏదైనా ఇష్యూ ఉంటే విని నేను బాధపడేది ఏడ్చేది, కానీ ఎవరికి చెప్పలేదు. 1 year తర్వాత మా ఫాదర్ ఏం చేసిండు, మా తమ్ముడు 2వ తమ్ముడు తీసుకొచ్చి నా ప్లేస్లో రీప్లేస్ చేస్తాను, ఆయనతే జీతం నా ప్లేస్లో ఆయన ఉంటాడు, నువ్వు మాత్రం ఎక్కడన్నా పోయి కొంత డబ్బులు వచ్చేటట్టు చూడు అని చెప్పి మా బావగారు ఇక్కడ మా అక్కని కీసర దగ్గర రాంపల్లి తయారీకి ఇచ్చినాం. ఓకే. మా బావ ఇక్కడ ఉంటుండేది. ఆయన అడిగితే మా ఊరి నుంచి చాలామంది పని పోతుంటారు ఈ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకి, వాళ్ళతో పంపిస్తలే అన్నాడు. ఆయన తీసుకొచ్చి వాళ్ళతో పంపిస్తే మల్లాపూర్లో ఒక చిన్న రూమ్లో వేరే 4-5 కలుసుకొని తీసుకొని ఒక మట్టి కింద ఉంటే నెలకోసారి అలుక్కుండేది. అందులో పెంక ఇళ్ళలో ఉండేది. డైలీ 5 rupees లాగా పనిచేసిన అక్కడ. ఎక్కడి నుంచి 5 rupees కాకపోతే నెలకు 20 రూపాయలు కట్ చేస్తే 130 రూపాయలు నెలకి ఇచ్చారు సండేలు కట్ చేసి. ఇది సరిపోతలేదు, 700 ఇస్తారని వెళ్ళడం, 250 ఇస్తారని వెళ్ళడం, ఇలా తిరుగుతూ చివరికి యూనియన్ కార్బైడ్ కంపెనీలో టెంపరీ అటెండర్గా జాయిన్ అయినా. ఓకే. అటెండర్గా 10 years పనిచేసిన.
అక్కడ 16 ఇయర్స్కి అప్పుడు జాయిన్ అయినా. నాకు ఒక 10 ఇయర్స్ అలా పనిచేసిన. చేసిన తర్వాత ఈ చేస్తున్న క్రమంలోనే చదువుకోవాలనే ఆలోచన చాలా ఉండేది. ఇక నాతో పాటు విజయవాడలో 2 ఎస్సీ పిల్లలు, భాగ్యాలరావు అండ్ రామబ్రహ్మం, 2 ఎస్సీ పిల్లలు ఉంటుండే. ముగ్గురం కలిసి ఉంటుండే, వండుకొని ముగ్గురం తింటుండే జరుగుతుండే. వాళ్ళు కూడా పనిచేస్తుండే. కాకపోతే వాళ్ళిద్దరు, భాగ్యాలరావు అంటే తనకి ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యిండు, సర్టిఫికేట్ చూపించేవాడు. అరే ఆడు సర్టిఫికేట్ చూపించి నా దగ్గర చదవడానికి సర్టిఫికేట్ లేదు కదా, నా చదువుకొని ఫీల్ అయ్యి బాధపడుతుండేది. ఇట్లా క్రమంలో అక్కడక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే శివారెడ్డి గారు అని ఆయన ఎన్ఎఫ్సీలో ఒక ల్యాబ్లో పనిచేస్తారు సూపర్వైజర్గా. ఆయన పరిచయమే. ఆయన అన్ని చెప్పాడు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పి నేను చెప్తాను. నువ్వు అంటే సరే సార్, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఊర్లో పోయి 6వ తరగతి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి రైల్వే క్వార్టర్స్లో హైదరాబాద్లో మూలాలు రైల్వే క్వార్టర్స్లో జాయిన్ అయిపోయి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి ఆడ ప్రైవేట్ కట్టి ఒక హిందీ కంప్లీట్ చేసిన ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ మెల్లమెల్లగా ఓన్లీ నాకు నేనే సర్టిఫికేట్ హిప్నటైజ్ చేసుకునేది. ఏముంది, 35% పాస్ అవుతారు రెగ్యులర్ వాళ్ళే, 65% పాస్ అవుతారు, 35% ఫెయిల్ అవుతారు. మనదేముంది, పని చేసుకుంటా ఇన్ని చేసుకుంటూ చేస్తున్నాం కదా అని అట్లా మొత్తం మీద ఎస్ఎస్సి కంప్లీట్ చేసినారు 2009లో. ఆ తర్వాత లాస్ట్ అయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీ జాయిన్ అయ్యాను. ఓపెన్ యూనివర్సిటీలో నుంచి సండే క్లాసు పోయి తెలుగు మీడియం కంప్లీట్ చేసిన. అది అయిన తర్వాత మళ్ళీ ఇది రాసిన, లాస్ట్ సెట్ రాసిన. లాస్ట్ సెట్ రాస్తే పోయింది, అయ్యో నీకు రీచ్ అయినా, నా గోల్కి దగ్గర అయిపోయినా, హ్యాపీగా ఫీల్ అయ్యి లాస్ట్ సెట్కి పోయినా. లాస్ట్ సెట్ రాస్తే డిగ్రీ అయితే 3 ఇయర్సే కదా, అప్పుడు ఈవినింగ్ కాలేజ్ ఉండేది, దాన్ని బట్టి రాసిన. అప్పట్లో ఈవినింగ్ కాలేజ్ ఉండేది. ఈవినింగ్ కాలేజ్ జాయిన్ అయిపోయినా. దాంతో వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ సెట్ ఫెయిల్ అయ్యాను. డ్యూ టు నాకు ఇంగ్లీష్ సరిగా క్లియర్గా లేక రాక, దానివల్ల ఇంగ్లీష్కు కోచింగ్ పోయినా, కొంచెం గ్రామాన్ని నేర్చుకున్నా. తర్వాత 2 సంవత్సరాలు ఎంఏ చేసిన, కంటిన్యూ ఖాళీగా ఉండొద్దని ఎంఏ ఓపెన్ యూనివర్సిటీలో చేసిన తెలుగు మీడియం. అది కంప్లీట్ అయ్యేటప్పటికి మంచిగా ప్రిపేర్ అయ్యి లాస్ట్ సెట్ రాసిన. లాస్ట్ సెట్ రాస్తే నేను మా ఫ్రెండ్, నాతో పాటు అప్పుడు కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నా ఫ్రెండ్ సంతోష్ అని ఉండే, సంతోష్ కుమార్ అని, ఇద్దరం కలిసి వెళ్ళాం. అప్లికేషన్ పట్టుకొస్తే అతను కూడా ఊరు రాయవా, అండ్ రెగ్యులర్ బీకామ్ మీద చేసాడు, ఇంగ్లీష్ మంచి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. సో ఇద్దరం పోదాంపా అంటే నాకు చాలా అన్నాడు. అప్పట్లో కంపెనీ జాబ్ ఉంటే చాలా ఎక్కువైన ఫీలింగ్ ఉండేది. అప్పట్లో డిగ్రీ చేస్తే గొప్ప ఆయన అదే ఎక్కువ ఆలోచిస్తుంటే ఏం కాదు రాని పట్టుకెళ్ళి అప్లికేషన్ పట్టుకొస్తే పాపం అతను కూడా అప్లై చేశాడు. చేసి ఇద్దరం రాసినాం, ఇద్దరం పాస్ అయినాం. పిఎంఆర్ లా కాలేజీలో జాయిన్ అయినా, కంప్లీట్ చేసిన 3 ఇయర్స్. చేసిన కొత్తలోనే ఒకసారి బాధ అనిపించింది. ఏంటంటే ఆ లీగల్ లాంగ్వేజ్ చూసినాక నాకేం అర్థం కావట్లేదు, నేను ఏదో కంప్లీట్ చేస్తాను అనుకున్నా కానీ అలా అయ్యేటట్లేదు అని కొంచెం కళ్ళ నీళ్ళు వచ్చి బాధ అనిపించింది. చేయలేనేమో అనుకున్నాను. మా ఫ్రెండ్ ఒకరితో డిస్కస్ చేస్తే సోమశేఖరరావు అని, ఆయన చెప్పిండు, నువ్వు రా నీకు చెప్తాను ట్యూషన్ రెగ్యులర్గా, తెలుగులో చెప్తాను ఇంగ్లీష్లో చెప్తాను అన్నాడు. ఆయన తెలుగులో లెసన్ అర్థమయ్యేటట్టు చెప్పి ఇంగ్లీష్లో 2 సార్లు చదివితే నాకు అర్థమయ్యేది ఈజీగా. అప్పుడు ఆ విధంగా ఆయన హెల్ప్ చేసిండు, అది కంప్లీట్ చేసిన. ఆయన కూడా ఇబ్బంది అవుతుంటే రసల్ స్పోకెన్ ఇంగ్లీష్ పోయి 3 మంత్స్ రెగ్యులర్ పోతే ఇంగ్లీష్ గ్రామర్ మంచిగా తెలిసింది, ఇంకొంచెం ఫ్రీ అయింది. ఆ విధంగా 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన. మా టైంలోనే మూడ్ కోర్ట్ వచ్చి ప్రాక్టికల్ చాలా పెట్టారు. వాటి కోసం కూడా మా శ్రీనివాస్ శర్మ గారని వారి హెల్ప్ తీసుకొని దాంతో అవి కంప్లీట్ చేశాం. కంప్లీట్ అయిన తర్వాత కోర్టుకు పోదామని వెళ్తే జాబ్ మానేద్దాం, కోర్టుకు వెళ్ళిపోతాం అయిపోతాం అనుకున్నాను అని ఎన్రోల్ చేసుకొని పోయినా. పోతే ఏంటంటే స్టేజ్ ఫియర్, నాకేం భయం చెప్పలేక, ఎందుకంటే ఇంగ్లీష్ సరిగా రాదు, ఏం మాట్లాడలేము అనే భయంతో ఒక 2 నెలలు రిప్రజెంటేషన్ లాభం లేదని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ సెల్ట్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్. దాంట్లో రాజాగారు అని డైరెక్టర్ ఉండేప్పుడు ఎవరో చెప్తే పేపర్లో యాడ్ చూసి జాయిన్ అయినా. బట్ 3 నెలల్లో గ్రూప్ తీసుకొని రకరకాలు పెట్టి చాలా ఇంప్రూవ్ అయ్యాను అక్కడ. ఆ డైరెక్టర్ కూడా లాస్ట్ తెలిసింది ఆయనకి, తెలిసి ఇట్లా అంట మా ఫ్రెండ్ సంతోష్ చెప్పాడట నా బ్యాక్గ్రౌండ్. చెప్పేస్తే ఆయన ఒకరోజు పిలిచిండు, ఏంది ఇన్నాళ్ళు నాకు చెప్పలేదు, తీరు అయిపోయేదాకా నాకు తెలియదు విషయం, నువ్వు చాలా కింద గ్రేట్ యారు, ఇట్లా మంచి హిందీలో మాట్లాడేవాడు, బాగా చేసావు అని చెప్పి ఆయన ఎవ్రీ కొత్త క్లాస్ స్టార్ట్ అయినప్పుడల్లా ఎవరిని చీఫ్ గెస్ట్ పిలిచాడు. ఒకరోజుసారి నన్ను చీఫ్ గెస్ట్ పిలిచాడు. నేను చీఫ్ గెస్ట్ ఏంటి సార్ అది అంటే, నువ్వే అందరికి ఇన్స్పిరేషన్ రా నాయనా, నువ్వు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు, నువ్వు రా, నువ్వు మాట్లాడు, నువ్వు ఎప్పుడు మాట్లాడు, మా దగ్గర ఏం నేర్చుకున్నావు అది కూడా చెప్పు అన్నాడు. అంటే సరే మాట్లాడి చెప్పాను. చెప్తే చాలా మంది అప్రిషియేట్ చేశారు, మాట్లాడి వచ్చాను. ఈ విధంగా నా స్టడీ కంప్లీట్ చేసుకున్నాను. అయితే నా ప్రాక్టీస్ చేయాలనేది నా కోరిక. తర్వాత ఏమన్నా డిస్ట్రిక్ట్ జడ్జిగా ఇట్లాంటివి రాస్తావా అంటే, నాకు అసలు డిస్ట్రిక్ట్ జడ్జి పోవడం కానీ జడ్జికి పోవడం కానీ నాకు ఇష్టం లేదు. ఎప్పుడు పబ్లిక్లో ఉండాలా, పబ్లిక్ రిలేషన్ ఉండాలా, అందరితో కలిసి ఉండాలా, వాళ్ళ సమస్యల మీద కొట్లాడేటట్టు ఉండాలా, సర్వీస్ చేసినట్టు ఉండాలి అనేది నా మోటివ్. దీంట్లో భాగంగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశానండి.
ఆ కంపెనీలో అది మీరు గతంలో కూడా మల్కాజ్గిరి కోర్టు బార్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా నిలబడినట్టున్నారు, గెలిచారు కూడా. సారీ 2017-18లో ఓకే, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను సూపర్. ఫస్ట్ టైం. ఇన్ఫాక్ట్ 14లో పోటీ చేశాను, ఓడిపోయాను. 15లో పోటీ చేశాను, ఓడిపోయాను. 16లో పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. గెలిపించినప్పుడు నేను సర్వీస్ చేస్తాను. నేను కొత్త కూడా అప్పుడు కోర్టుకు అక్కడ అన్ని కోర్టులు తిరిగే తప్ప ఒక కోర్టు దగ్గర ఉండేవాడిని కాదు. ఎప్పుడైతే మల్కాజ్ కోర్టులో రెగ్యులర్గా ఉండడం మొదలుపెట్టిన 2009-10 నుంచి స్టార్ట్ చేసిన. 10 నుంచి స్టార్ట్ చేసినాక వాళ్ళు ఇక్కడ కొత్త కదా అంటే రాగానే జనరల్ సెక్రటరీ ఏంది అది అన్నట్టుగా ఆలోచించారు. నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన అమరేంద్ర రెడ్డి గారు ఆయన చెప్పిండు, లేదు ఇంకా నువ్వు జనరల్ సెక్రటరీ నువ్వు చాలా వర్క్ చేసినావు. ఇండస్ట్రియల్ కంపెనీలో కూడా నేను జనరల్ సెక్రటరీగా పనిచేసిన. సూపర్. ట్రేడ్ యూనియన్లో కంపెనీలో దాని కొంత ఫైట్ చేసి వాళ్ళకు ₹1,00,000 ఎక్కువ వచ్చినట్టు ఇప్పించి అదంతా మేనేజ్మెంట్ కూడా చాలా బెదిరించడం జరిగింది. ఆ మేనేజ్మెంట్ అక్కడ చేసినప్పుడు కూడా నీకేం కావాలో చెప్పు, నీది చెప్పు అంటే అందరు చెప్తే నాది అదే ఉంటుంది, వేరే ఉండదు ఇంకా అన్న. నీ సంగతి రోడ్డు మీద పడేస్తా, నేను ఏమనుకుంటున్నావు ఆడుకుంటాను బెదిరించాను. నీ చేతనింది చెయ్యి, నేను మాత్రం ఇంతే ఇది చేయగలితే అందరిని అనుకున్న వాళ్ళందరూ కూడా నా వెనక తెచ్చుకుంటారు, 2 నిమిషాలు పట్టదు. ఏమనుకుంటాం అందరూ నన్ను గట్టిగా మాట్లాడుతున్నాను అని చెప్పి మేనేజ్మెంట్ పిలిచి అడిగితే అందరిని నేను వెనక తెచ్చుకుంటే అప్పుడు నేను కోసం సార్ ముందు తెచ్చుకోవాలి నేను అన్న. ఇలా ఛాలెంజెస్ పెడితే ఛాలెంజ్గా చెప్పేది ఏం చేసుకోవాలి. ఒకసారి కలకట్టా పిలిచారండి ఆ కంపెనీకి. పిలిచి ఆ మేనేజర్ సువీర్ చాకి అని ఉండే, ఆయన వైస్ ప్రెసిడెంట్ యూనియన్ కార్పొరేట్ ఎవరెడీ కంపెనీ అప్పుడు ఉంటే, ఆయన చాలా సీరియస్గా మంచిగా దావత్ పెట్టి షాపులతో భోజనాలు పెట్టి 7 మందిని పట్టుకుని పోయినా నేను ఒక్కరిని రమ్మంటే. అందరం పోతే మంచి పోయిన లాస్ట్ వచ్చి మీరు ఏమంటారంటే మా డిమాండ్ మేము చెప్పినాం, అదంతా కాదు ఇది అన్నట్టు. ఎంత చెప్పినాను మీరు ఏమనుకుంటున్నాను గట్టిగా బేరిచ్చారు, నువ్వేమనుకుంటున్నావు ఆ 2 టైం బేరిస్తే సార్ నువ్వేం చేస్తావు చెయ్యి, నేను హైదరాబాద్ నేను కలకట్టలో మీ ఆఫీస్లో ఉన్నా, చేయగలిగి చేతనే చెయ్యి, నేను మాత్రం నా డిమాండ్ ఇదే, చేస్తే లేకుంటే లేదు అని చెప్పిన. నథింగ్ గెట్ అవుట్, ఇది కానే కాదు అన్నాడు. చేసుకోపోతుంది వచ్చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాం. అదే 1 మంత్ తర్వాత వాళ్ళే ఫోన్ చేసి ఫైనల్గా వీడు ఎక్కడ ఒక హైకోర్టులో స్టే తీసుకొని ఇమీడియట్లీ మేనేజ్మెంట్ పిలిచి అడిగింది, నీకు ఫైనల్ ఆఫర్ చెప్తున్నాను, కలకట్ట నుంచి ఫోన్ చేశాను, ఫైనల్ ఒకటే మాట చెప్తున్నాను, 1 lakh వరకు ఇంక్రీజ్ చేస్తాం, అది ఓకే అంటే చూసుకో, లేకుండా మానే సుప్రీంకోర్టు దాకా పోతాం అది ఇది అన్నారు. సరే అని అప్పటికి మా వాళ్ళు కూడా విరక్తి చెంది ఉన్నారు. ఇక నెలలు శాలరీ లేకపోతే ఉండలేరు కదా. ఆ పద్ధతిలో అప్పుడు వెళ్ళి వాడితో మాట్లాడితే ₹1,00,000 ఎనౌన్స్మెంట్ ఒప్పుకుంటే చేసుకొని క్లోజ్ చేసి బయటపడి సెటిల్ చేయించాను. తర్వాత ఈ ప్రాక్టీస్లో కూడా నేను కొత్తగా కేసులు వచ్చినప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేయాలా, క్రాస్ చేయాలా, ఇవన్నీ నేను మా సార్ దగ్గర నేర్చుకుంది ఎక్కువ లేదు. జస్ట్ రిప్రజెంటేషన్ తప్ప ఇవన్నీ చేయాలా. పిపి రాజు గారు అని ఒక అడ్వకేట్ గారు ఉండే, నేను వారి ఆఫీస్తో కలిసి చేశాం, కొన్ని ఆయనతో క్రాస్ చేయించాను. తర్వాత నాకు అర్థమైంది ఇక నేను క్రాస్ ఎట్లా చేయాలి, ఇంకా 1-2 కేసులతోనే నేనే ఓన్గా తీసుకొని క్రాస్ చేయడం అనేది ప్రతిదీ సీరియస్ ఒకటే డిసైడ్ అయినండి. ఇప్పుడు వచ్చే యువతకు కూడా ఇదే ఆలోచించాల్సిందని చెప్పేది. నేను ఆలోచించింది ఎట్లా అంటే ప్రతి కేసు ఎవరైతే క్లయింట్ ఉంటారో వాడికి ఏమీ తెలియదు, నీ మీద నమ్మకంతో వస్తుండు, వాడు వకాలత్ మీద సంతకం పెడుతుండు, అయ్యా ఈ కేసు నా కేసు నీ కేసులాగా చూసి నువ్వు వాదించడానికి గెలిపించాలనేది వాడి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో సంతకాలు పెడతాడు, ఎక్కడ పోయి కూడా సంతకం పెడతాడు. నమ్మకం, నా అమ్మగారిని వమ్ము చేయకూడదు, కష్టపడి కొట్లాడదాం, ప్రతి కేసు నాది అని కొట్లాడితే ఎట్లా గెలవని ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఒక చెక్ బౌండ్ కేసు పట్టుకున్నాను, దాంట్లో సీరియస్గా చేశాను. ఎంత సీరియస్గా అంటే అంత సీరియస్గా, అది కేసులో వీకే ఉంది మాది, అయినా ప్రయత్నం చేసి చివరకు దాంట్లో వీక్నెస్ ఉంటే ఏముంటుంది అంటే వీక్ని కవర్ చేయడానికి ఓవర్కమ్ చేసే జడ్జిమెంట్ ఉండే హైకోర్టు సుప్రీంకోర్టు, అవి వెతికితే దీన్ని చూడాల్సిన అవసరం లేదని అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది అనుకో, అది చిరబడిస్తే అయిపోయాయి కదా. అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ అది శాలరీ ఇన్కమ్ ప్రూఫ్, ఎవరైతే ఇన్కమ్ కెపాసిటీ లేదంటారు, ఆ కెపాసిటీ చూడాల్సిన అవసరం లేదని కోర్టు జడ్జిమెంట్లు ఉంటాయి. ఇట్లాంటి ఒకరోజు హైకోర్టు లైబ్రరీలో కూర్చొని వెతికి తీసుకొచ్చి ఫైల్ చేశాను. వాళ్ళు ఏ డిఫెన్స్ తీసుకురో ఆ డిఫెన్స్ తగ్గాన్ని చేసిన. చివరికి ఫైనల్గా ఆ కేసుని గెలిచాను. నాకు ఆయన ఇచ్చింది 25,000 అమౌంట్, మొదటి పేమెంట్. ఆపోజిట్ వాళ్ళకి ₹1,00,000 ఇచ్చిరట అక్యూజ్డ్ వాళ్ళు. బట్ నాకు ఇచ్చింది 25,000 అయినా నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఇబ్బంది లేదు. ఇలాగే ఇంకో కేసు, ఒక సివిల్ కేసు చేస్తుంటే ఒక అడ్వకేట్ ఏంటంటే 16 లక్షలు ఏదో రికవరీ మనీ వేస్తుంటే దగ్గరకు వచ్చి ఇంకొక అతను వచ్చి చెప్పాడు, అయ్యా అతడు నాకు సాక్ష్యం చెప్పేస్తే ఇంకో ఆయన నాకు తెలిసిన అతను వచ్చి నేను ప్యాక్స్ని తెలియనట్టున్నాయి నేను చెప్పేస్తా అంటే, నీకు తెలిసిన మీ అడ్వకేట్ చెప్పుకో, నాకు చెప్పక ఇంక పద్ధతి చుట్టమైతే ఇంటికాడ మాట్లాడవద్దు అని చెప్పిన. అంటే అంత సీరియస్గా ఉన్నామని వెళ్ళిపోయాను నేను. సరే టోటల్గా ఆయన్ని నేను క్రాస్ చేసిన, ఆయన వీక్ పాయింట్స్ అన్నీ అడిగిన, అతను బాధ అనిపించింది, కోపం వచ్చింది, వెళ్ళిపోయాను. పోతే నా డ్యూటీ నేను చేయాలి కదా, క్లయింట్ కేసు ఒప్పుకున్నా, చేసిన. అంతా చేసిన తర్వాత ఆయన వేరే వాళ్ళతో చెప్పంపి నీకు ఒక 2 లక్షలు ఇస్తారు,
కోఆపరేట్ చేయమంటున్నాడు. ఈ బ్రోకర్ పనులు చేయకు, నా దగ్గర రాక ఇంకోసారి ఇట్లాంటి నేను చేయను సీరియస్గా తిట్టి పంపించిన. నీకు ఆడ ఏమి ఇస్తాడు ఆ ముసలోడు ఏం చేయడానికి? యాదవ్ పాప మా పెద్ద మనిషి వచ్చి నన్ను అడిగితే నేను కేసు తీసుకున్నా, నాకేం అయిపోయినా బ్రిగే చేస్తా కానీ ఇలాగే చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి సీరియస్గా చేయలేదు. ఇలాగ 2 కేసులతో పాటు ఒక్కొక్కటి ఇట్లా చేసుకుంటూ పోతే ప్రతి కేసు నేను ఒక్కటే సార్, నా కేసు నా పర్సనల్గా ఇట్లా నా రిలేషన్ దూరం రిలేషన్ వాళ్ళు కూడా ఆపోజిట్ వచ్చినా నేను వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడినా, ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఈ మధ్య ఒకటి ఇప్పించిన మా క్లయింట్కు ఆయనకి వ్యతిరేకంగా మా దూరం రిలేటివ్ అయినా సరే అట్లా ఈ కేసు ఒప్పుకున్న తర్వాత రిలేటివ్ అని ఎవడంట అని కేసు మనది, మన క్లయింట్ మన నమ్మిండు, ఆయన మోసం చేయొద్దు, న్యాయంగా పనిచేయాలి ఈ నమ్మకంగా చేసుకుంటూ వచ్చిన 60 కోటి ఇవాళ దగ్గర మోర్ దెన్ 39 కేసు దాకా నాకు చాలా డిస్పోజల్ కూడా అయినాయి. పోయిన ఇప్పుడు 13 దాకా పెండింగ్ నా దగ్గర ఉన్నాయి. అంటే ఇంత వర్క్ రావడం కారణం నమ్మకం జనాలు. రీజనబుల్ ఇదే కాదండి, ఫ్రీగా కొంతమంది లేడీస్ వచ్చేవాళ్ళు, డీవీసీ వచ్చి భాగ్య అని ఒక అమ్మాయి వచ్చింది, తను వచ్చి ఇట్లా ఉందని వాళ్ళ ఫాదర్ మున్సిపాలిటీలో లేబర్గా పనిచేస్తాడు, తను తెలుసు వచ్చి సార్ మీరైతే కొంచెం చూడండి అది అని. అప్పుడు అంటే ఎక్కడ చేసుకొని వస్తా సార్ అది ఇది అంటే, నువ్వు ఏం రూపాయి ఇవ్వక్కర్లా, నీకోసం నువ్వే ఎక్కడెక్కడో అప్పు తీసుకొచ్చి నాకు ఇచ్చి మళ్ళీ నువ్వేట తీర్చుకుంటావు, నీకు రోజు వచ్చి రోజుగా సరిపోతుంది, ఏం చేస్తావు ఏం వద్దులే అన్నాను. ఫ్రీగానే సర్వీస్ చేసిన, లాస్ట్ సెటిల్ చేసే ఆమె ₹1,00,000 ఏదో ఇస్తాను, వాళ్ళ ఆఫర్ వస్తే 1,00,000 తీసుకుంటా అంటే వద్దు దాన్ని 1,00,000 ఎందుకు, నువ్వు ఉండి నీకు వస్తుంది, నువ్వు లేదు సార్ నా పని కూడా చెడిపోతుంది, నువ్వు ఇక్కడికి రావాలంటే కోర్టు కంటే నువ్వు కోర్టుకు రాక నేను చూసుకుంటాను అని చెప్పినా తన కోర్టుకు రాలేదు. ఇంకా ఎవిడెన్స్ అప్పుడు ఒక్కసారి వచ్చింది. సో ఫైనల్గా జడ్జిమెంట్ పేపర్ వచ్చింది. వచ్చినాక వాడు వచ్చి లాస్ట్కు 3 లక్షలు 4 లక్షలు సెటిల్ చేసి క్లోజ్ చేయడం జరిగింది. ఓకే సూపర్ అండి. అది అంటే ఇంకోటి సార్, ఇప్పుడు గతంలో మీరు ఏదైతే మల్కాజ్గిరి కోర్టులో సెక్రటరీ చేశారు, ప్రెసిడెంట్గా ఓడి చేశారు, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ బార్ కౌన్సిల్లో కూడా మెంబర్గా నిలబడుతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమేనది? అది చేస్తున్నా కరెక్టే సార్. మీరు అన్నది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, నేను ప్రెసిడెంట్గా అది జనరల్ సెక్రటరీ చేసి చెప్పిన, ప్రెసిడెంట్గా 2022లో చేసిన, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కోర్టుకి 2023లో కూడా చేసిన, 2 సార్లు కంటిన్యూ ఉన్నాను. 22లో ఉన్నప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్ కోర్టు ఏర్పడ్డది, డిస్ట్రిక్ట్ కోర్టు మా దగ్గర పెట్టించాం, అయిపోయింది. తర్వాత ఇంకోటి దానికి ల్యాండ్ కావాలా, 5 ఎకరాల ల్యాండ్ కావాలా, ఆ కోర్టును కీసరకు షిఫ్ట్ చేయాలనేది ఆలోచన ఉండే అప్పుడు, ఇక్కడ బిల్డింగ్ ఏవి లేవని, అది కీసర బిల్డింగ్ షిఫ్ట్ చేయాలని మా దగ్గర డిసైడ్ అయిపోయి రెంట్ ఫిక్స్ అయింది. చాలా మంది మహిళలు జూనియర్స్ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, అంత దూరం పోలేము, లేడీస్ అయితే ప్రాక్టీస్ దూరం అయిపోతాం, పిల్లలకు వంట చేసి స్కూల్ పంపించే వరకే టైం అయిపోతుంది, అక్కడి నుంచి మల్కాజ్గిరి పక్కన కాబట్టి వస్తున్నాం, ఆడిపోవాలంటే మేము మొత్తం ప్రాక్టీస్ దూరం అవుతామని చెప్పారు. వీళ్ళందరి మాటలు విని మేము పోకుండా ఆపుతా అని చెప్పిన 22లో ఇలా గెలిచిన తర్వాత అక్కడ జడ్జి గారు కూడా చెప్పి పోకుండా, అది కాదండి రెంట్ కూడా ఫిక్స్ అయింది పోవాల్సిందే అని జడ్జి గారు అన్నారు. దానికి ఎవరెవరు చేయాలా, ఎక్కడెక్కడ ఎవరు మాట్లాడాలి, పైన హైకోర్టు లెవెల్ వరకు వెళ్ళి మొత్తం అది ఆపేసాను. పోకుండా ఆపి కుషాయిగూడ దగ్గరనే ఒక యాపిల్ బిల్డింగ్ అనే బిల్డింగ్ని మెయిన్ రోడ్కి 3 ఎకరాల ఏరియాలో ఉంటుంది, చిన్న ఇండస్ట్రీస్ కోసం, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం, ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ కోసం కట్టినప్పుడు అది. తర్వాత అవన్నీ ఇండస్ట్రీలు షిఫ్ట్ అయినాయి, ఇది మాత్రం ఖాళీగా ఉంది. అది ఆంధ్ర తెలంగాణ ఆస్తుల పంపకంలో ఇది కూడా ఉన్నది అన్నారు. ఉంటే రెంట్ ఎవరితో జాయింట్గా పెడతారు, ఇది కావాలి కదంటే ఎండి అంత సీరియస్గా లేడు, నాకన్నా ముందున్న ప్రెసిడెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, బట్ ఆయన ఏదో సీరియస్గా లేక చేయలేదు. ఆల్రెడీ కీసరని డిసైడ్ అయిపోయారు. నేను వచ్చి దానికోసం ప్రయత్నం చేసి తిరిగి మన బిఎస్ ప్రసాద్ గారు అడ్వకేట్ జనరల్ గారు ఉండే వారి దగ్గరికి పోతే వారు చాలా హెల్ప్ చేశారు. వారు గవర్నమెంట్తో మాట్లాడి చేయించి అది అలాట్ చేయించినాం. అలాట్ అయిన తర్వాత దగ్గరుండే వర్క్ అంతా కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ చీఫ్ జస్టిస్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేసి కోర్టు ఫంక్షన్ అవుతుంది అక్కడ, అందరికి సెంటర్లో ఉంది, బాగుంది, దానికోసం కృషి చేసి కంప్లీట్ చేసి అందరూ హ్యాపీగా ఉన్నారు. అట్లాగే ఇంకొక డిస్ట్రిక్ట్ కోర్టు కావాలంటే ఏదో షామీర్పేటలో పెట్టాలి అన్నారు. షామీర్పేట మరీ దూరం అవుతుంది కదా అని చెప్పి ఇక్కడే డైట్లో పెడదామని చెప్పి ఒక ప్లాన్ చేసినాం. డైట్ టీచర్ ట్రైనింగ్ ఉండే 7 ఎకరాలు దాంట్లో 5 ఎకరాలు కావాలి, ఇప్పుడు నడుస్తలేదని అడిగినాం. అది ఎడ్యుకేషన్ చుట్టూ ఇవ్వరు అన్నారు. దానికోసం మైనపల్లి హనుమంతరావు గారి ఎమ్మెల్యే గారు హెల్ప్ తీసుకొని వారి సపోర్ట్తో 5 ఎకరాలు అలాట్ చేసి సీఎం దగ్గర కేసీఆర్ గారి దగ్గర దాకా వెళ్ళి వాళ్ళని కన్విన్స్ ఒప్పించి అది అలాట్ చేయడం జరిగింది. ఈ 5 ఎకరాలు వచ్చిన తర్వాత దాంట్లో బిల్డింగ్ కావాలి, హైకోర్టు చుట్టూ ఆర్ఎన్పి చుట్టూ తిరిగి 90 కోట్లు దాన్ని డిపిఆర్ చేయించిన. డిపిఆర్ అయిపోయిన తర్వాత హైకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసినాక ఫండ్ శాంక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ పోయింది. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. నేను అది శాంక్షన్ చేస్తుంటే మా దగ్గర కొంతమంది మాట్లాడారు, అది ఎక్కడ సాధ్యం అవుతుంది, అయ్యేది కాదు, 90 కోట్లు గవర్నమెంట్ ఎక్కడ ఇస్తుంది, కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తుందా అన్నారు. కానీ నేను వెంటబడి మైనంపల్లి గారి సపోర్ట్తో ఆ 90 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత అందులో వర్క్ స్టార్ట్ చేయాలి. అది పెద్ద అడవిలాగా ఉండే, దాని ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఫారెస్ట్ చుట్టూ తిరిగి ఆ క్లియరెన్స్ ఇప్పించిన, దాంట్లో ఫౌండేషన్ ఇప్పించి వర్క్ స్టార్ట్ చేయించిన. ఇప్పుడు సెల్లార్ అయిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ కూడా స్లాబ్ వేసారు, వర్క్ సీరియస్గా నడుస్తుంది. అది కంప్లీట్ అయితే మల్కా ఏదైతే ఎల్బీ నగర్లో బిల్డింగ్ ఉంది ఇప్పుడు కోర్టుది,
కోర్టు కాంప్లెక్స్, అది 1,60,000 ఎస్ఎఫ్టీ. ఈ కోర్టు 2,62,000 ఎస్ఎఫ్టీ, దానికన్నా పెద్ద కాంప్లెక్స్. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు తెలంగాణ బార్ కౌన్సిల్లో నిలబడబోతున్నారు అంటే ఎప్పటి నుంచో ప్రాక్టీస్లో ఉన్న చాలా మంది లాయర్లు కూడా దీంట్లో పాల్గొంటూ ఉంటారు, పోటీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీకు డిఫరెన్సెస్ ఏంది? మీరు గతంలో చేసిన సర్వీస్ మొత్తం చెప్పారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చేసే సర్వీసిబిలిటీస్ ఏమిటి? అయితే గతంలో చేసిన సర్వీస్ చెప్పిన, గతంలో ఇంకొక సర్వీస్ ఉంది, అది కూడా చెప్తాను. ఫెడరేషన్ అనేది స్టేట్ మొత్తం ఒకటి ఉంటుంది, అన్ని జిల్లాలు దాంట్లో మెంబర్స్గా ఉంటారు బార్సులు. దాంట్లో జనరల్ సెక్రటరీగా పనిచేసి మా అడ్వకేట్ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో, ప్రొటెక్షన్ యాక్ట్ కావాలంటారు అదొకటి, హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, మూడోది పిల్లలకు జూనియర్కి స్టైపెండ్ 5,000 5 years ఇవ్వాలని, తర్వాత నాలుగోది ఇళ్ల స్థలం లేదా ఇల్లు ఇచ్చేటట్టని, ఇంకోటి 41 CRPC ఒకటి ఉంది, అది అమెండ్ చేయాలని, దానివల్ల చాలా మందికి బెయిల్స్ రాకుండా పోతున్నాయి, అదొకటి అమెండ్ చేయమని, అడ్వకేట్ వెల్ఫేర్ కోసం ఒక 500 కోట్లు కేటాయించమని, ఇట్లాంటి డిమాండ్లు పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారికి ఇచ్చినాం, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టమని, కేటీఆర్ గారికి ఇచ్చినాం, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టమని, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాం, PCC ప్రెసిడెంట్గా ఉంటే వారికి ఇచ్చాం. వారు తీసుకొని వీళ్ళందరూ ఇద్దరు కన్నా రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రతి పాయింట్ కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు, ఇది ఎందుకు ఇవ్వాలా ఏమవుతుంది అని. జూనియర్స్కి 5,000 అనేది ఏపీలు ఇస్తున్నారు, మన దగ్గర లేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఏపీలు ఇస్తున్నారు, మన దగ్గర లేదు. ఇలాంటివన్నీ కూడా అక్కడ ఇచ్చేవి కూడా మన దగ్గర లేవు. ఏపీ బ్యాక్వర్డ్ అంటాం, మన దగ్గర లేవు. ఈ సమస్యలన్నీ బాగా ఎలక్షన్ బాగా చుట్టూ తిరిగి అన్ని బార్లు రమ్మని చెప్పి వచ్చిన వాళ్ళు తీసుకొని పోయి పెట్టి ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తుంది, బిల్లు రెడీ చేసింది, అది క్యాబినెట్ ముందు పెట్టింది, ఆ స్థాయికి వచ్చింది, ఒక డిమాండ్ పరిష్కారం అవుతుంది. మిగతా సమస్యలు కూడా ఇన్సూరెన్స్, ఇట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తిరిగి ఎంటబడి చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏదైతే ప్రెసిడెంట్గా చేసిన అయిపోయిన తర్వాత మొన్న మార్చిలో నేను గవర్నమెంట్ పీరియడ్గా అపాయింట్ అయ్యాను మేడ్చల్ మల్కాజ్ డిస్టిక్కి. అపాయింట్ అయిన గవర్నమెంట్తో నాకు యాక్సెస్ ఉంటుంది పోయి అడగడానికి, గవర్నమెంట్ ఎంటబడి ఇవి ఇంప్లిమెంట్ చేయించాలా ఒక్కొక్కటి అనే నా ఉద్దేశం. ఆ ఉద్దేశం కోసం ముందుకు వస్తున్నాం. చాలామంది వస్తారు, చాలామంది చేస్తున్నట్టు చేయొచ్చు. నేను ఒకటే అందరు అడ్వకేట్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే పని చేస్తారనుకున్న వాళ్ళకి, ఒకవేళ వర్క్ చేస్తారనుకున్న వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకో 4 పనులు చేయగలుగుతారు. సో ఆ విధంగా నేనంటున్నా, నా బ్యాక్గ్రౌండ్ ఇది. నేను ఈ అడ్వకేట్ పెట్టినట్టు కోసం ఈ మల్కాజిగిరి ఏం చేసిన అనేది నేను ప్రూవ్ చేసిన. అక్కడ మల్కాజిగిరి అడ్వకేట్స్కి అందరూ తెలుసు, వాళ్ళ లైఫ్ ఎక్కడో కీసరిపోకుండా పోకుండా ఇక్కడ సెటిల్ అయ్యేటట్టు చేసిన, ఫ్యూచర్ అంతా ఇక్కడ నిలబెట్టేట్టు చేసిన, వాళ్ళందరికీ అది ఐడియా ఉంది. అట్లాగే ఎట్లయితే చేసినో స్టేట్ లెవెల్లో కనుక నాకు అవకాశం ఇస్తే డెఫినెట్లీ నేను మంచిగా వర్క్ చేస్తా. వర్క్ అంటే వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్ కోసం గవర్నమెంట్ అంటే వాడికి ఇంప్లిమెంట్ చేయించడం, కానీ తర్వాత స్టేట్ లెవెల్ అన్ని బార్స్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి. బార్ కౌన్సిల్ అన్ని ప్రెసిడెంట్ సెక్రటరీ కండక్ట్ చేస్తే వాళ్ళ సమస్యలు ఏవో చెప్తే బార్ కౌన్సిల్ వినడానికి బాగుంటుంది. అట్లాంటి ఒకటి, తర్వాత 1 year 2 years చేయాలా టర్మ్ అనేది, ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద బార్ కౌన్సిల్ కొంచెం సీరియస్గా ఉంటే బాగుంటుంది. వీళ్ళ వెల్ఫేర్ కోసం ఆలోచన. వేరే దగ్గర వస్తుంటే గవర్నమెంట్ దగ్గర వెల్ఫేర్ యాక్టివిటీస్, మన దగ్గర తమిళనాడులో ఇంకో దగ్గర చూసినా గవర్నమెంట్ కొంత పే చేస్తుంది, వాళ్ళ డిమాండ్లు పెట్టించి కొంత పే చేస్తున్నారు. మన దగ్గర ఎంతసేపు మనం 100 ఉంటే 250 రూపాయలు వెల్ఫేర్ చేసారు, వెల్ఫేర్ ఫండ్ పెంచారు, టికెట్ ఛార్జ్ పెంచారు 100 నుంచి 250. కానీ 6 లక్షలు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ 10 లక్షలు చేశారు. కానీ దానికి ఈక్వల్ రేషియో కాలేదు కదా. 100 ఉన్నప్పుడు 6 ఇస్తే 250 ఉన్నప్పుడు 15 చేయాలి, 10 చేశారు. అదే చాలా మంది మాట్లాడుతున్నారు. అన్ని బార్లకు నేను తిరిగిన, ఇప్పుడు 130 బార్లు, 113 బార్ వస్తుంది తిరిగిన, 113 కోట్లు తిరిగిన. మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు క్యాన్వాస్ చేసిన నేను. ప్రతి చోట మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ప్రతి చోట నేను మాట్లాడిన ప్రతిసారి అందరూ చెప్తున్నారు, మీరంతా చాలా మేము ఏదైతే అనుకుంటామో ఆ ఇష్యూస్ అన్నీ మీరు మాట్లాడుతున్నారు, మేము ఆ మధ్యలో నేను మాట్లాడుతున్నారు కాబట్టి మేము అడిగేది మీరు ఏమైనా చెప్పండి అంటే ఇంకా అడిగేది ఏం లేదు అన్నారు. మీరు బాగానే మాట్లాడుతున్నారు సార్, వర్క్ మైండెడ్గా ఉన్నారు, డెఫినెట్లీ వీల్ సపోర్ట్. అవకాశం ఉంటే ఫస్ట్ చేస్తాం, మా దగ్గర ఎవరు లేకపోతే ఎవరు ఉంటే కనుక మీకు సెకండ్ వేస్తాం. ఈ విధంగా కొన్ని చోట్ల ఫస్ట్ వేస్తాం, అష్యూరెన్స్ ఇవ్వడం, ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తానడం, ఇలాగా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అందరికీ. నాకు హ్యాపీ ఏంటంటే రేపు ఫ్యూచర్ నాకు అవకాశం వచ్చిన నేను ఇన్ని కోట్లు తిరగడం వల్ల ఏ కోర్టు ఎట్లుంది, ఆడ పరిస్థితి లేని, ఇవన్నీ నాకు ఒక అవగాహన వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. ఏ కోర్టులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని కోర్టులో వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల మెయింటెనెన్స్ సరిగా లేదు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఈ సమస్యలను దృష్టికొని ఒక రిప్రజెంటేషన్ చీఫ్ జస్టిస్ గారికి కూడా ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. సో ఇలాంటి ఎప్పుడైనా ఒక అడ్వకేట్ సమస్య ఉంటే సమస్య మీద వెంటనే స్పందించే మెంటాలిటీ నాది. ఎప్పుడు ఎవరు మాట్లాడిన హైదరాబాద్ ఊర్లలో ఉంటారు, రాలేని పరిస్థితి ఏమైనా ఉంటే మనం ఇక్కడ ఎప్పుడైనా వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ వెనక మనం నుండి చేయించగలుగుతాం. వాళ్ళ సమస్యలు ఏమన్నా మనం వాళ్ళే అంటే ఏముంటాయంటే కోర్టు సమస్యలే ఉంటాయి. కోర్టు సమస్యలు ఏమన్నా సరే ఏ కోర్టుకైనా మనం చేయాలా. నేను ఇక్కడ ఎంత సర్వీస్ చేసినా మల్కాజిగిరి అనేది హైకోర్టులో ఉండే జడ్జెస్కు తెలుసు, కింద ఉన్న మా వాళ్ళకి తెలుసు, మా అడ్వకేట్ తెలుసు మల్కాజిగిరిలో.
పొద్దున్న లేస్తే నేను ఫాలో చేయడం ఇదే ఎంటపడడం ప్రాక్టీస్ వదిలిపెట్టి తిరిగినానండి. మొత్తం మా జూనియర్ మీద వదిలిపెట్టిన. నా ఆలోచన ఏంటంటే ఒక పోస్ట్కి ఎలక్ట్ అయినామంటే దాన్ని న్యాయం చేయలేకపోతే మనం వేస్ట్ ఇది దానికి వచ్చే అనుకుంటాను. సూపర్ అండి, గ్రేట్ గ్రేట్. ఈ ఆలోచనతోనే పనిచేస్తాను నేను ఎప్పుడైనా. అందుకే నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది, అడ్వకేట్ సోదరులు అందరికీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, దీని ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాకు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఇచ్చి నాకు అవకాశం ఇవ్వండి. డెఫినెట్లీ నేను మంచి సర్వీస్ చేసి ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటానని మరొకసారి తెలియజేస్తున్నాను. సార్, మార్కెట్లో ఇంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, అసలు మీరు ఎందుకు ఈ విధంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నారు? చాలా మంది వైరల్ అవుతున్నారు. నేను వైరల్ అవ్వడానికి పర్టికులర్ ఏదో స్టేజ్ మీద వచ్చి ఏదో చెప్పుకోవాలనే ప్రయత్నంలో నేను చేయట్లేదు. నా పరిస్థితి ఏదైతే ఉందో నేను ఏదైతే చేసినా అదే వచ్చి చెప్తున్నాను. ప్రాక్టికల్గా చెప్తున్నాను. జరిగేది ఏం జరుగుతుందో. ఇంతమంది ఉండొచ్చు, బట్ నేను కూడా ఏదైతే ఎక్కడైనా జరిగిందో క్రియేషన్ ఎక్కడ లేదని చెప్పే దాంట్లో నేను ఎంత ప్రాక్టికల్ ఉంటుంది. వర్క్ చేశాను లేదా తిరిగినప్పుడు దాని యొక్క అక్కడ తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ అవి మాత్రం వైరల్ చేసి సోషల్ మీడియా పెడుతున్నాం. అంతే తప్ప ఏదైనా సరే వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మనం చేసేది ఏం చేస్తున్నాం అదే చెప్పాలి, చెప్పిందే చేయాలి, చేసేదే చెప్పాలని నా ఉద్దేశం. ఇప్పుడు సందర్భం వచ్చి మీరు అడిగిర్రు, దాన్ని మాట్లాడే ఇప్పుడు నా యొక్క జీవితం యొక్క దాని గురించి మాట్లాడారు. ఇట్లాంటి విషయాలు అడిగినప్పుడు వాటి గురించి నేను చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఇంటెన్షనల్గా నాకు ఇంతసేపు కూర్చుంత టైం కూడా చాలా వరకు ఉండదండి. ఈవెన్ దో ఇవాళ కూడా మీ దగ్గర రావాలంటే ఒక టైం రావాల్సింటే ఇంకో టైంకి వచ్చాను, లేట్గా వచ్చాను. కారణం కూడా ఏంటంటే నాకు ఆఫీస్లో డిలే అయింది, ఆఫీస్లో క్లయింట్స్ ఉంటే మాట్లాడేవరకు లేట్ అయింది. అట్లా ఇలాగ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. అయినా సరే ఎప్పుడో ఒకసారి అవకాశం వచ్చినప్పుడు వచ్చి వాస్తవాలు నాకు తెలిసింది ఏదో అని చెప్తుంటాను. అంతే. మార్కెట్ మీ మీద ఇంకొక పేరు కూడా ఉంది, రామచంద్రారెడ్డి కేసు ఇస్తే సుమారు లక్షల్లో డబ్బులు అడుగుతారని ఒక పేరుంది. అది నిజమా అబద్ధం? పూర్తిగా అబద్ధం అండి. అది ఎవరు చెప్పారు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు, నా క్లయింట్కి తెలుసు, అందరికి తెలుసు. నేను లక్షలలో ఫీజులకి తీసుకునే మెంటాలిటీ నాది కాదు. ఎవరన్నా మా ఏరియాలో నా క్లయింట్ ఎవరు అడిగినా జెన్యున్గా వర్క్ చేస్తాడు, రీజనబుల్గా అమౌంట్ తీసుకుంటా అంటారు. నేను ఏమి డబ్బులు లేకుండా కూడా ఫీజు లేకుండా పనిచేసిన కేసులు ఉన్నాయి. అట్లాంటి లక్షలు తీసుకుంటే ఎందుకు తీసుకుంటా? నేను ఒకటే, ఇప్పుడు ఒక భాగ్యమ్మ, ఒక నీరజ, ఇంకొక వీళ్ళందరూ, ఒక ఆటో డ్రైవరు, వాడికి ఇబ్బంది అవుతుందంటే 304 ఏ కేసు పెడితే అది ఫ్రీగా సర్వీస్ చేసి ఇచ్చిన. ఇంకోటి ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి నేను చేసినాయి. అంటే నా దగ్గర ఫ్రీగా చేసిన కేసులు ఉన్నాయి, ఒకరు 10,000 20,000 ఇచ్చిన కేసులు చేసిన. అంటే ఇంకోటి సార్, మీరు జై భీమ్ సినిమా చూసారా? సూర్య గారిది చూసారు. దాంట్లో ఒక ట్రైబల్ ఉమెన్ లాస్ట్ లో ఆ కేసు గెలిచిన తర్వాత ఆమె కళ్ళలో వచ్చే ఆనంద బాష్పాలు ఆ లాయర్కి ₹1,00,00,000 ఇచ్చినా సరిపోదు. సో అలాంటిది మీ లైఫ్లో, రియల్ లైఫ్లో ఇప్పుడు జరిగిందా అలాంటి ఇన్సిడెంట్? అలాంటి ఇంటర్వ్యూ నాకు ఈమె నీరజ కేసు చేసినప్పుడు అనిపించింది. ఆమెకి ఇద్దరు బిడ్డలు, 2 ఆడపిల్లలు. వాళ్ళ హస్బెండ్ దూరం ఉన్నాడు. తర్వాత ఈమె తెలియకుండానే ఇంకో పెళ్లి చేసుకుండు, వారితో కూడా పిల్లలు. మళ్ళీ అది ఈమెకు చాలా లేట్గా తెలిసింది. నిజంగా చెప్పాలంటే మా అమాయకురాలు, ఈమెకి ఏం తెలియదు. బాగా మంచి హరాస్మెంట్ చేస్తుంటే భరించి లాస్ట్కి వచ్చి బయటకు వచ్చింది. ఆమె నాకు చెప్పేటప్పుడు కూడా పూర్తి ప్యాక్ చెప్పకుండా సగమే చెప్పింది. తర్వాత ఒక రోజు వాళ్ళ మదర్ వచ్చి చెప్పింది. ఏమైంది అంటే ఆమె చెప్పినాక ఆ ఇష్యూస్ నేను ఇక్కడ చెప్పలేను, కానీ నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆమె పెట్టిన ఇబ్బంది చూస్తే, ఆ హింస చూస్తే అంత బాధ. అది ఎవరో చేయకూడదు, ఘోరంగా ఇబ్బంది పెట్టిన నేను సీరియస్ చేసిన. డబ్బులు నువ్వు ఇచ్చుడు అవసరం లేదు తల్లి, నేను పని చేస్తాను, ఎంత ఉంటుందా, నువ్వు ఇచ్చుడు ఎంత అవసరం లేదు, పిల్లల కోసం చేసిన. లాస్ట్ కోసం అట్లాంటి కాదు సార్ అని చెప్పి ఆమె ఒక 5,000 తెచ్చిచ్చిపోయింది. కానీ నేను ఆమె కొంత ఎంత చేయాలని చేసిన. ప్రతి కేసు సీరియస్గా 2 సార్లు గెలిపించిన. డిబిసి ఆమె ఫేవర్ వచ్చినట్టు చేసిన. 498 ఆల్రెడీ ఆమె గెలిచింది, మళ్ళీ అప్పీలు పోయారు. ఇట్లా నడుస్తుండే. కానీ ఆ అమ్మాయి 2 పిల్లలు వేసుకొని సాధారణ ఎక్కడో గార్డెన్లో పనిచేస్తే 2 పిల్లలు సాగుతుండేది. ఆమె సాధి మనకి ఏం తెచ్చిస్తుంది? ఆ పిల్లలు ఎడ్యుకేషన్ చూసుకోవడం కష్టం మీద. ఇట్లా ఆమె కానీ భాగ్య కానీ వీళ్ళ విషయంలో ఇంకా కొంతమంది ఉన్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ చాలా పడుతుంది. వీళ్ళందరూ ఏంటంటే పేదవాళ్ళకి నిజంగా హెల్ప్ చేసినట్టు మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు కూడా ఒకటి విన్నా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తానని, నిజమే సార్? అది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తారని హెల్ప్ చేస్తాను. అది నేను సార్ డ్యూరింగ్ ది కోవిడ్ టైంలో, మీరు మంచి పాయింట్ అడిగి, ఇది నేను ఎప్పుడు చెప్పలేదు కూడా, మీ ముందు చెప్తున్నాను. నేను ఏంటంటే కోవిడ్ టైంలో నాకు అకౌంట్లో చూస్తే ₹150,000 2 లక్షలు ఎంతో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ మొత్తం దించి బియ్యం కొని, ఇంకో మా వెంకటేశ్వర ఒక ఫ్రెండ్ ఉండే, ఆయన కూడా సహకారం చేసాను. ఎదుర్కొని రైస్ పంచిన 500 కిలో దగ్గర రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నా దగ్గర ఇప్పటికీ ఆ ఫోటోస్ నాకు ఉన్నాయి. ఎక్కడో చెర్లపల్లి రైల్వే స్టేషన్ పోతే వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ఏమంటారు, మైగ్రేట్స్ అంటే వేరే నార్త్ ఇండియన్స్ ఉంటారు. నార్త్ ఇండియన్స్ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు. వాళ్ళకందరికీ నేను కుషాగూడ మార్కెట్లో పోయి కూరగాయలు కొనుక్కొని, అవోగా కింటాలు కొనుక్కొని, ఇవోగా 2 కింటాలు రైస్ తీసుకుపోయి ఆడ పంచుతుండేది. అట్లా చాలా చోట పంచి ఇచ్చిన. ఎందుకంటే తినడం మనం కూడా కాదు, తినలేకుండా పక్కన కూడా చూడాలా, వాడు కూడా ఇబ్బంది పడుకొని చూడాలనే కాన్సెప్ట్తో నా దగ్గర ఉన్నంత వరకు నేను చేసిన. ఎంత అమౌంట్ ఉంటే అమౌంట్ ఉన్న వరకు క్లియర్ చేసి వాళ్ళందరూ పంచిపెట్టడం జరిగింది. నేను ఒకటే ఉద్దేశం, మనం పంచినామంటే నాకు తెలిసిన వాడికి నేను ఇస్తానేమో,
అది మళ్ళీ సహాయం అయింది. ఏది అవుతుంది, దానివల్ల లబ్ధి పొందాలని ఆలోచించినట్టు. అవును. నేను నాకు ఎవడో ముఖం తెలియడానికి ఇస్తే నా సేవాభావంతో దానం చేస్తాను. అయింది. అవును. దానం ఉద్దేశం చేసిన Yes. నేను చేసినట్టు కూడా ఇప్పటివరకు 130 బాధ దిగిన ఎక్కడ కూడా నేను ఇది చేసినా చెప్పలేదు. ఎందుకంటే చేసి చెప్పుకోవడం అంటే గొప్ప కాదో చెప్పకూడదని చెప్పిన. మీరు అడుగుతారు కాబట్టి చెప్తున్నా. పర్లేదు సార్. ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు, పెద్ద దాన కర్ణుడు అంటారు. ఎవరో మళ్ళాంటి వాళ్ళు చెప్పుకోపోతే లేకపోతే అతను చెప్పుకోపోతేనో ఆ పేరు బయటికి రాదు కదా. బయటికి రాదు. ఈవెన్ కొంతమంది అడ్వకేట్స్ జూనియర్ పిల్లలు వాళ్ళు ఇబ్బంది అవుతుందని కోవిడ్ అంటే 2 కట్టలు అయిపోతుందంటే 5,000 ట్రాన్స్ఫర్ చేసిన కొంతమంది. ఓకే. ఈ విధంగా చేసిన. ఎక్కడ ఉంటే అక్కడ హెల్ప్ చేయండి, మన దగ్గర ఉన్నప్పుడు మనం హెల్ప్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు జూనియర్ పిల్లలు అన్నారు కదా. ఆ. సో మీరు ఇదే లా ఫీల్డ్లో కొన్ని సంవత్సరాల తరబడి ఒక పెద్ద రాయిలా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అప్కమింగ్గా వచ్చే లా స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారు? ఎవరైనా అందరు జూనియర్ ఎవరైనా కొత్తగా వచ్చే పిల్లలకి ఒకటే, మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. డెఫినెట్లీ కోర్టులో ఉండండి, కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ అబ్జర్వ్ చేయండి. తర్వాత డ్రాఫ్టింగ్ నేర్చుకోండి. మెయిన్ డ్రాఫ్టింగ్ స్కిల్ ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో. డ్రాఫ్టింగ్ స్కిల్స్ నీకుంటే నువ్వు ఏ పిటిషన్ అయినా కరెక్ట్ మంచిగా రాయగలిగినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ ఏముంది, చదివైనా చెప్పొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. నువ్వు రాయడం అనేది ఇంపార్టెంట్. డ్రాఫ్టింగ్ స్కిల్ ఫస్ట్ నేర్చుకోవాలి. ప్రతి కేసు నా సొంత కేసు ఫీల్ అయ్యి కష్టపడి మీరు పని చేయండి. నువ్వు పని చేస్తే క్లయింట్కి అది అర్థమవుతుంది. ఎప్పుడైతే క్లయింట్ నువ్వు చేసే పని ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన వర్క్ మనం చేసే కేసులు ఇవన్నీ కూడా మన క్లయింట్కి తెలుస్తాయి. మనం సిన్సియర్ ఎఫర్ట్స్ పెడితే కేసు గెలవడం ఈజీ అవుతుంది. సో ఎఫర్ట్స్ అనేది సిన్సియర్గా పెట్టి ఎవరగలిగినప్పుడు ఆ ఫీజులు కూడా అబ్నార్మల్గా పోకుండా కొంచెం జెన్యున్గా ఫీజు తీసుకొని ఎక్కువ మందికి పని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ నా లైఫ్లో నేను చెప్తున్నాను. వేరే వాళ్ళు చేస్తే మినిమం 50,000 ఫీజు తీసుకునేవాళ్ళు. నేను స్టార్ట్ చేసినప్పుడు 10,000 అంటే నేను 10,000 తీసుకొని చేసేది. వాళ్ళు 50,000 పెద్ద పెద్ద ఆఫీసులో 50,000 తీసుకునేది. 50 లక్షలు వాళ్ళు తీసుకునేది. అప్పుడు ఎప్పుడు 2005-6లో వచ్చారు. ఇప్పుడు తర్వాత వచ్చినా కూడా మొన్నటి దాకా ఎంత 20,000, 10,000, 30,000 తీసుకున్నాను. ఇప్పుడు కూడా నేను అడిగేది 50,000 లక్షలు అట్లాడుతున్నా కానీ ఎక్కువ లేదు. 50,000 అడగడం కూడా కేసును బట్టే. 20,000-30,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా పని చేస్తున్నాం. ఎందుకంటే పాపం సర్వీస్ చేద్దాం. నా మోటివ్ ఒకటేసారి నేను ఆలోచించేది. నాకు 3 లక్షలు నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గర పనిచేసిన జూనియర్ పోయి ఇంకో ఆఫీస్ 3 లక్షలు తగ్గులేకపోతే కేసు చేస్తలేడు. విషయం ఏమవుతుందంటే ఆయన 3 లక్షలు చేస్తే నెలకు 2 తెస్తుండొచ్చు, ఆయనకు 6 లక్షలు వస్తుంది. నాకు 3 లక్షలలో 10 కేసులు వస్తాయి. 10 కేసులు వస్తే ఏమవుతుంది, 10 మంది సర్వీస్ చేసిన అనుకుంటా. వాళ్ళు కూడా తక్కువ చేయించుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను. ఇద్దరం విన్ పొజిషన్లు, ఇద్దరు హ్యాపీగా ఉంటాం కదా. నేను అదే ఆలోచిస్తా. ఫీజు గురించి ఎక్కువ ఇవ్వడం కాదు, లేకపోతే లేని బట్టి ఉన్నదాన్ని బట్టి. అందరికీ ఒక విధంగా ఆలోచించలేం. లేని వాళ్ళు లేనట్టే ఉంటుంది, వాళ్ళ పరిస్థితిని బట్టి దాన్ని బట్టే తీసుకుంటానండి. రైట్. ఫైనల్గా మీరు తెలంగాణ బార్ కౌన్సిల్లో మెంబర్గా నిలబడబోతున్నారు. ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు, మీ విలువైన జ్ఞానం మాకు ఇచ్చినందుకు, ఇంకా రాబోయే రోజుల్లో మీ విలువైన జ్ఞానం ప్రజలందరికీ అందించాలని మా తెలుగు రాజ్యం ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.